తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తేదీలను ఫైనల్ చేసింది తెలంగాణ కేబినెట్. మార్చి 16 నుంచి 30 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మార్చి 16న గవర్నర్ ప్రసంగం, 17, 18న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, 20న అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నారు. ఇక డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ మెట్రోను ఎల్ఎండ్టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని తీర్మానం చేశారు. అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును ప్రభుత్వం మార్పు చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మారుస్తూ ఆ ఉద్యోగులను ప్రభుత్వ పరిధిలోకి తేనున్నట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపుకు ఆమోదం తెలిపింది. ఖమ్మం అర్బన్ లో టీటీడీకి 20,000 ఎకరాల భూమి, కోకాపేట నియోపోలిస్ లో నీటి సరఫరాకు బడ్జెట్, మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరులో జేఎన్టీయూ కాలేజీ నిర్మాణానికి 70 ఎకరాలు కేటాయిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది తెలంగాణ కేబినెట్. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, దాదాపుగా 4.5 గంటలుగా కొనసాగుతున్నటువంటి తెలంగాణ కేబినెట్ లో దాదాపు 57 అంశాలపైన చర్చ కొనసాగుతుంది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్నటువంటి ఈ సమావేశంలో పలు అంశాలపైన కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా శాసనసభ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మార్చి 16వ తేదీన బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి 30వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగించాలని చెప్పి నిర్ణయించారు. మార్చి 16వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి శాసనసభ, శాసన మండలిని ఉద్దేశించి ఒకవైపు గవర్నర్ ప్రసంగించనున్నారు. ఒకవైపు ఆ తర్వాత 17, 18 గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంది. అదేవిధంగా 19వ తేదీన ఉగాది పండుగ ఉన్న కారణంగా ఆ రోజు సెలవిచ్చారు. 20వ తేదీన రాష్ట్ర వార్షిక బడ్జెట్ ని శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెడతారు. శాసన మండలిలో మంత్రి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఒకవైపు శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. దీంతో పాటు మరికొన్ని అంశాలపైన కూడా రాష్ట్ర కేబినెట్ పూర్తి అప్రూవల్ ఇచ్చింది. ఇందులో ప్రధానంగా ప్రతి జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీకి కార్యాలయాలకు స్థలాలు కేటాయించారు. ఒకవైపు ఎల్ఆర్టీని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో టీటీడీకి 20 ఎకరాల భూములు కేటాయించారు. మహబూబాద్ లో జేఎన్టీయూకు 70 ఎకరాల భూములు కేటాయించారు. ఇలా వివిధ అంశాలపైన కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.